శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే ఈరోజు ఆలస్యంగా వీడియో చేయడానికి కారణం, మా ఆడబడుచు కూతురు వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారు. దానికి సెకండ్ టైం డెలివరీ. మార్నింగ్ 7:30 8:30 మధ్యలో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాము. ముందు పాప, దానికి ఇప్పుడు అబ్బాయి పుట్టాడు. అక్కడ ఉండి కాసేపు అప్పుడు వచ్చి స్నానం అన్నీ చేసి పూజ చేసుకుని అన్నీ అయ్యేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అన్నీ లేట్ అయింది. అయితే ఈరోజు లంచ్ నేను చేయలేదండి, ఆర్డర్ పెట్టేశాను. అదేంటంటారు, అక్కడ కూడా వంకాయ కారం పెట్టి కూరే, సాంబారు వంకాయ కారం పెట్టి కూర, ఈయనేదో మసాలా కావాలంటే బీన్స్ మసాలా కూర, ఆ 3 ఆర్డర్ పెట్టాను. నేను పెద్ద బయట మసాలా ఉన్నవి నేను తినను, నాకు అంత మసాలా ఘాటు సాయించదు. మా నాన్నగారు నేను వంకాయ కూర తింటాం, ఆ ఘాటు మసాలా ఏం తింటారు. నేను ఇంట్లో కొంచెం వేస్తూ ఉంటాను ఇందులో అయినా లైట్గా, కానీ ఆ మసాలాలు వేరు, అంత నాకు సాయించదు. అదండి సంగతి. ఇది పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి అనుకుంటారు, పిల్లలు పుట్టారు, సంతోషం. వాళ్ళు పెద్ద అయ్యి ఉద్ధరిస్తారో ఎలా ఉంటారో చూడాలి. ఇక్కడి నుంచి వాళ్ళని పెంచుకురావడం, వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం, ఇదంతా ఒక యజ్ఞం అందరికీ. అది తర్వాత చాలామంది అండి 60 దాటిన వాళ్ళు, పిల్లల దగ్గర 65 ఏళ్ళు 68 ఏళ్ళు అలా ఇంచుమించు నియరింగ్ 70కి వచ్చేటట్టు ఓపికే ఉంటుందండి. ఓపికలు ఉండవు కదా. ఈ కొడుకు కోడలు కానీ, కొడుకు వాళ్ళు కానీ, కూతురు అల్లుడు కానీ జాబ్స్కి వెళ్ళిపోతే, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కూతుళ్ళ దగ్గర ఉండాలి కదా, మరి ఓపిక లేకపోతే. పిల్లల్ని చూడడం కోసం వచ్చేయండి మా దగ్గరికి వచ్చేయండి అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా సరే, భార్యాభర్తలు అన్నాళ్ళు వాళ్ళిద్దరే ఉంటే గొడవే లేదు, కానీ ఇవి పిల్లల్ని చూడడం కోసం వాళ్ళని వచ్చేయమంటున్నారు. ఆ వచ్చేయమని ఆ పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం వీళ్ళు ఎప్పుడో లేట్గా వస్తారు పేరెంట్స్, వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టి, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి, వాళ్ళని రెడీ చేసి ట్యూషన్స్కి పంపి, ఇవన్నీ చెయ్యలేకపోతున్నారండి పెద్దవాళ్ళు. చాలామంది అయితే నాకు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్లు వస్తున్నాయి. ఏమమ్మా దీని మీద వీడియో చెయ్యి, చెప్పచ్చు కదా అంటే, నేను ఇప్పుడు చెప్తాను నిజమే, వాళ్ళు మారిపోతారా? ఆ పిల్లలు మారిపోతారా? ఇది వింటారా? వాళ్ళు బిజీలో ఉండి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు తిరిగ్గా వీడియోలు చూస్తూ విని పైగా మారిపోతారా? ఎవరి అవసరాన్ని, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు గడుపుకుంటారు. ఒకళ్ళు చెప్తారని మారిపోతారా? ఏమీ మారరు. అది ఊరికే ఏదో చెప్తారు కానీ ఎవరు ఏది మారరు. నిజంగా అది బాధాకరమే. ఎందుకంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొచ్చి వీళ్ళ ఓపికలు అయ్యే టైంకి ఇలా పెద్దవాళ్ళ పూచీ లేని వాళ్ళకి ఇలా చిన్నపిల్లలు పూచీలు ఇచ్చి పడుతున్నాయి. అది అలా ఓపిక ఉండడం లేదమ్మా, ఓపిక ఉండడం లేదు అంటున్నారు అని. పాపం మొన్న ఎండాకాలం అయితే చాలా బాధపడ్డారట ఒకళ్ళు, అసలు చెయ్యలేక. అదిను వాళ్ళకే ఉండాలి, కూతురికే లేనిది కోడలికి మాత్రం వచ్చేస్తుందా? కూతురే అయ్యో అమ్మ కష్టపడుతోంది అని ఆలోచించాలి. తను జాబులు, ఈ రోజులో ఇద్దరు జాబులు చేయిందే గడవట్లేదు. జాబులే ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మానుకోవడం అవివేకం. కానీ ఏదైనా ఏర్పాటు చేసుకుని ఒక మనిషిని ఎవరైనా, ఇప్పుడు మనుషుల్ని ఎవరైనా పెట్టుకుందుకు భయం వేస్తుందిలేండి. ఈ కొన్నిటికి కొన్ని సమస్యలకి ఇప్పుడు పెద్దవాళ్ళని చూడడం అన్నది ఎలా బాధ్యతో, ఇలా పిల్లల్ని మరి మనవలు వాళ్ళని వదిలేయడం అన్నది కూడా వదిలేయలేరు. అయ్యో మనం చూడకపోతే ఎవరు చూస్తారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా అని ఒక జాలి ఏర్పడుతుంది. వీళ్ళకు ఓపిక ఉండదు. కొన్ని సమస్యలకి పరిష్కారాలు ఉండవండి అంతే. ఏ పెద్దవాళ్ళ రూపంగా అవని, పిల్లల రూపంగా అవని, ఏ రూపంగా అవని బాధ్యత వచ్చి నెత్తి మీద పడిపోతే అది రుణమే. బాధ్యత అన్నది రుణమే, పిల్లలతో రుణం. అలా చేయవలసి వస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళకి చేయవలసి వస్తుంది, అదొక రుణం. అయితే ఈ కల్తీ ఆహారాల వల్ల అయితే ఏమైతే కారణాలు, ఆడవాళ్ళు ఎవ్వరికీ ఓపికలు ఉండలేదు. ముఖ్యంగా ఈ మోకాళ్ళు, కాళ్ళ నొప్పులు అన్నీ ఎక్కువైపోతున్నాయి. అన్నీ ఇప్పుడు నుంచునే కదా వంట చేయడం. ఇవ్వదు, పూర్వం అంటే కింద కూర్చుని లేచి వారు సునాయాసంగా, ఇప్పుడు అన్నీ నుంచుని చేయడం. నా మటుకు నాకే ఒక 3కి లేదు 4కి దోశలు వేసాను అనుకోండి,
అది వరుసగా దోసలేసేటప్పటికి కాళ్ళు ఏంటో తర్వాత స్వాధీనమే ఉండడం లేదు. ఇంకా పెసరట్టు తొందరగా అయిపోతుంది దోసల కన్నా, తొందరగా వేగిపోతుంది పెసరట్టు. పైగా పెసరట్టు 2 పెసరట్ల కన్నా ఎక్కువ తినలేం కదా ఉల్లిపాయ అన్నీ వేస్తే. దోశ కనీసం ఎంత తక్కువ తిన్నా 3 దోశలు చొప్పున. ఓ 4 దోశలు వేసేటప్పటికి కాళ్ళలో శక్తి ఉండడం లేదండి. ఇదేంటి ఈ మధ్యంత కన్నా అసలు నేను దోశల ప్రోగ్రామే పెట్టుకోవట్లేదు. ఇవాళ శనివారం కూడా ఇడ్లీ వేసేద్దాను రాత్రి అని అనుకుంటున్నాను. శక్తి లేక అలా అనిపించేస్తుంది. అలాంటిది ఇంకా 60 దాటిపోయిన వాళ్ళకి ఏం ఓపికలు ఉంటాయి, కానీ పూచి ఉంటుంది కాళ్ళ ముందు. నిజంగా ఏం చెప్పాలి, ఇటువైపు చెప్పాలి, ఏదైనా మనిషిని పెట్టుకుని అందించుకుందుకు అది ఇంత పాత్రం వాళ్ళని ఎవరినైనా అంటే వాళ్ళు ఒంటింట్లో స్నాక్స్ అవి చెయ్యరుగా, వీళ్ళే చెయ్యాలి. చెప్తున్నా పెద్దవాళ్ళని ఎలా వదలలేమో అలాగే ఈ మనవల్ని వాళ్ళని కూడా వదలలేము. పిల్లలు మనకు ఎంతవరకు విలువ ఇస్తారో తెలియదు, కానీ బాధ్యతను మాత్రం ఇస్తారు. పిల్లలు ఇదేంటి అంటే అందరికీ కాదనుకోండి, కొంతమంది ఎత్తిన అలా వచ్చి పడుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ పూచి అయినా వచ్చి పడుతుంది, పిల్లల పూచి అయినా వచ్చి పడుతుంది. వాళ్ళు ఎప్పుడో మన ఎండాకాలం అప్పుడైనా నీ వీడియో చేయమని అడిగారు, కానీ దానికి సమాధానం ఏం చెప్తాం? మీరు ఉండకండి చూడకండి అని చెప్పలేము. ఆ పసిపిల్లలు బాధపడతారు. ఉద్యోగాలు మానేసేయి అని చెప్పలేము. ఈ రోజుల్లో ఉద్యోగాలే ఎంత మంచి పెద్ద ఉద్యోగాలే దొరకడం కష్టంగా ఉంది. అవి ఎంతకాలం ఉంటాయో నిలకడగా తెలియట్లేదు. అలాంటప్పుడు వాళ్ళని ఉద్యోగం ఎవరో ఒకరు కోడలో కూతురో మానేయమని ఎలా చెప్తాం? వాళ్ళ అవసరం అలాంటిది. ఈ పెద్దవాళ్ళకేమో ఓపిక ఉండలేదు. చెప్తున్నాను కదా, కొన్ని సమస్యలకి పరిష్కారం అంటూ ఏం ఉండదు. అది ఖచ్చితంగా ఇది అని చెప్పలేము. నిజంగా ఏ బాధ్యత నెత్తి మీద వేసుకోకుండా, కొంతమందికి ఏ బాధ్యతలు ఉండవు, వాళ్ళు నెత్తి మీద వేసుకోరు. వాళ్ళ విషయం వాళ్ళు ఆలోచించుకుంటారు. అలా ఉండడం కూడా చాలా గొప్పే నన్ను అడిగితే. ఎందుకంటే అందరూ మొహమాటమైనా అడ్డొస్తుంది, లేదా అయ్యో అన్ని జాలి, అయ్యో మనం చూడకపోతే ఎవరు చూస్తారు అనే జాలి కూడా అడ్డొస్తుంది. అవి లేకుండా కొంతమంది ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు సెల్ఫిష్గా. నిజంగా అలాంటి వాళ్ళు వాళ్ళ అదృష్టం అది అలా ఉండడం. అందరూ అలా ఉండలేరుగా. అందుకని నేను ఎండాకాలమే వాళ్ళు చెప్పినా నేను ఏ పరిష్కారమో చెప్పలేకపోయాను వాళ్ళకి. ఏం చెప్తాము దానికి? ఇప్పటికీ నా దగ్గర దానికి సొల్యూషన్ ఏం లేదు కరెక్ట్గా. ఇప్పటికీ వాళ్ళకి నేనేం చెప్పలేకపోతున్నాను, వీడియో చేస్తున్నాను. కానీ కాకపోతే ఈరోజు ఊరికే హాస్పిటల్, పిల్లలు అక్కడంతా అది మెటర్నిటీ హాస్పిటల్ అంతా పిల్లలు వాళ్ళు చూసి ఈ పిల్లల కోసం తప్పించిపోతారు. వాళ్ళ కోసం పుట్టిదాకా పెంచుతారు, పెద్ద చేస్తారు, నానా అవస్థలు పడతారు వాళ్ళని చదివించి. ఇది అన్నీను పళ్ళ చెట్టుకే దెబ్బలు అంటారు, అలాగా అన్నీ అవుతారు. తర్వాత పెద్ద అయ్యాక ఏది ఎలా ఉంటుందో తెలీదు అని అనుకుంటున్నాను. తర్వాత చాలామంది కోడళ్ళని కూతుళ్ళలాగే చూసుకోవాలి అనే చెప్తారు. ఇప్పుడు అందరూ మారిపోయారు, అందరూ చాలా మటుకు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అలాగే కోడళ్ళు కూడా అత్తగారిని తల్లిలాగే చూసుకోవాలి. 100% కాకపోయినా ఓ 50% అయినా. అమ్మకి రోజు ఫోన్ చేస్తారు, 4 సార్లైనా చేస్తారు. అలాగే అత్తగారికి కూడా ఫోన్ చేయాలి ఎలా ఉన్నారు అని, లేకపోతే 2 రోజులకోసారైనా చెయ్యాలి. పెద్దవాళ్ళు అయిపోయాక పెద్దవాళ్ళే ఫోన్లు మనకు చెయ్యాలి అని ఆశించకూడదు. ఈ పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళే చేస్తూ ఉండాలి. అది మరి కూతురులా అత్తగారు చూస్తున్నప్పుడు తల్లిలా అత్తగారిని చూసుకోవాలి కదా. అది న్యాయం అంటే మరి అది న్యాయాన్ని పాటించకపోతే ఏదీ లేదు. నేను చెప్తున్నాను కదండి, అయినా సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు సుఖపడతారు. సెల్ఫిష్గా కాకుండా మొహమాటం ఉన్నవాళ్ళు, జాలి దయ ఉన్నవాళ్ళు సుఖపడడం కష్టం. అది ఇప్పుడు ఈ పిల్లల సమస్యకి నన్ను అడిగారు, 2 అడిగారు. వాళ్ళు చేయలేకపోతున్నాను, భగవంతుడిని శక్తి నువ్వు అన్నట్టు మొన్న రోజు నేను చేశా కదా, భగవంతుడిని శక్తి మనం వేడుకుంటున్నాను అని కరెక్ట్గా చెప్పావమ్మా, నేను అలాగే కోరుకుంటున్నాను దేవుడిని శక్తి ఇమ్మని అన్నారు. అలాగే ఇంకో ఆవిడకి కూడా అదే చెప్తున్నాను, భగవంతుడినే వేడుకోండి శక్తి ఇవ్వమని. మీకు ఏ బాధ్యత అయితే భగవంతుడు ఇచ్చాడో ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చుకునేలాగా ఓపికనిమ్మని ఇవ్వండి. ఆయన ఇచ్చిన బాధ్యతే, ఏ బాధ్యతలు మన నెత్తి మీద పడ్డా భగవంతుడు మన కర్మానుసారం ఇచ్చినవే. అందుకని ఆ పరమాత్ముడిని, తండ్రి నువ్వు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చేలాగా నాకు శక్తిని అండం తప్ప కొన్ని సమస్యలకి పరిష్కారం అంటూ ఉండదు. అది
ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం అది. మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.